సిక్కోలు తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు తీరంలో అరుదైన తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. తాబేళ్ల మృతికి గల కారణాలు ఏంటి అనేది అంతుచిక్కడం లేదు. మత్స్యకారులు, పర్యావరణ ప్రేమికులు చనిపోయిన తాబేళ్లను గుంతలు తీసి పాతిపెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ తాబేళ్లు బంగాళాఖాతంలో లోతైన అగాధాల్లో సంచరిస్తూ ఉంటాయి. గుడ్లు పెట్టేందుకు పైకి వచ్చే క్రమంలో మరబోట్లు, భారీ షిప్లు రింగు వలల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. అక్కుపల్లి, గంగువాడ, రట్టి, సిలగాం, మెట్టూరు, కిడిసింగి, వజ్రపు కొత్తూరు సముద్ర తీరానికి ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వంటివి కూడా తాబేళ్ల మృతికి కారణమవుతున్నాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్లు పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో సంచరిస్తూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా సముద్ర కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా నుంచి తూర్పు తీరమంతా ఈ తాబేళ్లు వస్తూ ఉంటాయి. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ మొదటి వారం వరకు తాబేళ్లు ఒడ్డుపైకి వచ్చి ఇసుక తిన్నెలపై బొరియలు తవ్వి గుడ్లు పెడతాయి. ఇసుకతో కప్పిపెట్టిన మరుక్షణం సముద్రంలోకి జారుకుంటాయి. ఈ తాబేళ్లు అంతరించిపోకుండా ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే బాస్కెట్ బాల్ గోలేంట్రా? రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసొనెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసొనెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఒడిషా ప్రభుత్వం ఋషికుల్యలో హ్యాచరీలను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో అటవీ శాఖ అధికారులు 10 హ్యాచరీలను ఏర్పాటు చేశారు. వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్ సమీపంలో ట్రీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో తాబేళ్ల సంతతి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తాబేళ్లకు స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. 2 అడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు పెరిగే ఈ తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిలో 7 జాతులుండగా 5 జాతుల తాబేళ్లు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూ ఉంటాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. బాహుదా, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి బంగాళాఖాతంలో కలిసే చోట్లకు వస్తూ ఉంటాయి. 1000 కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు తిరిగి 10 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తి సమయంలో అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం. పుట్టిన చోటుకే వచ్చి మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే. నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంది. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడతాబేళ్లుగాను తయారవుతాయి. మొత్తానికి అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మత్స్యకారులు.